10th క్లాసులో ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ ఇండియా ఓన్లీ అన్నా. బ్రెయిన్ ఎదగాలని ఎదురు చూసా. ఇంటర్ లో వింటర్ సీజన్ లో ప్రపోజ్ చేశా. ఆల్ విమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అన్నా. నీ సిస్టమ్ లో రిపేర్ ఉందని వెయిట్ చేశా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే కి నో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఆహా, నా లైఫ్ లో అన్ని వ్యాలంటైన్స్ డేలు వేస్ట్ చేస్తావురా? ఇంకో ఆటోగ్రాఫ్ కావాలా? నీకు దన్నం. టుమారో విల్ కంటిన్యూ ది క్లాస్. మామీ, ఆ కుర్రాన్ని మాత్రం వదలొద్దు బేబీ. అలాంటి పప్పు బ్యాచే మన ఫ్యామిలీకి సెట్ అవుతారు. లేడీ విజయ్ దేవరకొండలాగా నిమిషానికి ఓ ముద్దు పెట్టేస్తానా, తట్టుకోలేక సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. వచ్చే ఏకాదశికి మీకు సన్యాసం ఏర్పాటు చేయిస్తాను. సంతోషం. మామీ, రామ్ బ్రహ్మచారి మఠంలో చేరతాడంట. అతను పెళ్ళే దాదా ఎలాగో చేరుతారు కదమ్మా. వాడి మీద ఏదో ఒక అటెంప్ట్ చేసి తర్వాత చూసుకుందాం. మేడం, తండ్రి లేని పిల్ల కదా, గారావం. మీరెప్పుడు తండ్రి లేని పిల్ల అనకండి మేడం. సొసైటీకి రాంగ్ మీనింగ్ వెళ్తుంది. నీకు స్ట్రాంగ్ ఆటోగ్రాఫ్ పెట్టాల్సిందే. ఫాదర్ లేని పిల్ల మనకెందుకురా? బీదర్లో బీర్ ఫ్యాక్టరీ ఉంది నాన్నగారు. 10 రూపాయలు ఖర్చు పెడితే 110 వస్తుంది. నిజమా? నువ్వేంటి ఇక్కడ? నా ఫీవర్ తగ్గిపోయిందిగా. మరి అభి లవ్వో? చెచ్చే, వాడి చెత్త లవ్వు. ఇక్కడ చూడు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వైన్ షాప్ లో బీర్ బాటిల్ లాంటిది, 110 రూపాయలు. వాడు ప్రేమించిన అమ్మాయి తాగి పారేసిన బీర్ బాటిల్ లాంటిది, జస్ట్ 2 రూపీస్. పైగా మీ అత్తగారు గ్లాస్ లో ఆ మందు, ఐస్ క్యూబ్స్, ఆ సోడా కలిపే విధానం, అబ్బా, హైలీ అప్డేటెడ్ ఫ్యామిలీ. ఈ సంబంధం ఫిక్స్. అయితే ఈ విషయం అభికి చెప్పండి నాన్నగారు. అభికి చెప్పడానికి నేనేమన్నా ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలా? షిప్ ఎక్కి సిలోన్కి వెళ్ళాలా? ఆడు నీలోనే ఉన్నాడు. నువ్వు అవుట్ అవ్వు, వాడు ఇన్ అవుతాడు. చెప్పాడా వాడి పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? ఎవడదిరా పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? నీదిరా వరస్ట్ లవ్ స్టోరీ. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. మీ మామగాడి ఫేస్ చూసావు ఎప్పుడన్నా? ఏబోలో జబ్బు వచ్చినాడులాగా. వాడే ఒక ఎక్స్ట్రాల్ గాడు. వాడికి ఎక్స్ట్రా వేలు ఉండకూడదట, సన్నాసి. డాడీ, ఒరేయ్ ఇట్రారా. ఆ రామ్ లవర్ ఎవరో తెలుసా? మనం రోజు తాగే బీర్ ఫ్యాక్టరీ ఓనర్. సో నీ హార్ట్ థియేటర్ లో నీ లవర్ హ్యాపీ బొమ్మ తీసేసి ఆశ్చర్య బొమ్మ ఆడించు. డాడీ, హార్ట్ అంటే సినిమా థియేటర్ కాదు, వారానికి ఒకటి మార్చడానికి. నా లవ్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ అభిగాడికి బాగా తెలుసు. చూపిస్తా. అబ్బి నో, అది మన పోరి కాదు. వీలైతరు హ్యాపీ మాత్రమే మన పోరి. వచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోదాం. పా. తను నాతో పాటు బ్రహ్మచారి మఠంలో చేరాలని తిరుగుతుంది. ఏంటి రామ్, మన ఫేక్ లవ్ స్టోరీ మీ మమ్మీ డాడీ నమ్మేశారా? ఫేక్ లవ్ స్టోరీ ఏంది? రామ్ కేమో వేదాలు, పురాణాలు, సన్యాసం ఇష్టం. వాళ్ళ డాడ్ కేమో పెళ్లి, పిల్లలు, కాపురం, కుటుంబం ఇష్టం. సో సో ఫేక్ లవ్ స్టోరీ అల్లి చెప్పించా. తన డాడీ నమ్మేశాడు. ఏరా రామ్? రామ్ గారు మస్తు ప్లాన్ వేసిన రో. అవును, చెత్త. మరి ఇలా డాడీ నమ్మేస్తే నెక్స్ట్ మీ పెళ్లి చేసేస్తారుగా. పెళ్లికి ముందు నేను యుఎస్ జంప్. ఒక నెల తర్వాత ఫోన్ చేసి సారీ అంకుల్, నాకు ఎన్ఆర్ఐ తగిలాడు, పెళ్లి క్యాన్సిల్ చెప్తా. తర్వాత వీడు ఆశ్చర్య నన్ను అన్యాయం చేసింది నాన్నగారు. నేను వీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటున్నాను అంటాడు. అంతేగా మన ప్లాన్.
రే బ్రో రామ్గా భక్తి ఛానల్ గడివి నీకే ఎన్ని ప్లాన్స్ ఉంటే FTV గాడిని నాకెన్ని ప్లాన్స్ ఉండాలి. బాయ్ ఆశ్చర్య. బాయ్ బేబీ. వాడు సన్యాసం పిచ్చిని. డాడీ నో బీర్ ఫ్యాక్టరీయా? మేమేమో అన్న ఎన్టీఆర్ లాగా 14 మంది పిల్లలు ప్లాన్ చేస్తే వాడు అన్న హజార్ లాగా అవుతానంటాడా. చూపిస్తా ఈ అభి పవర్ చూపిస్తా. ఒరే రామ్ షాక్ ఇస్తున్నాను తీసుకోరా. చమక చమక చ ఆల్ ట్రావెల్స్ అవైలబుల్. చెప్పండి, మీకు 1 డే ట్రావెల్ కావాలా, డే నైట్ ట్రావెల్ కావాలా, 7 డేస్ ట్రావెల్ కావాలా, ఏ ట్రావెల్ కావాలి? ఏం లేదు బ్రో, ఆ. బ్రహ్మచారి మఠంలో బ్రన్యాసం తీసుకోవాలని ఒకడు బ్రిచ్చల విడిగా ప్రయత్నిస్తున్నాడు. 25 ఏళ్ల వయసులో సన్నీ లియోన్ కావాలని అడగాల గాని సన్యాసం ఏంటి? డైవర్షన్ ఆంటీ లాగా అతన్ని డైవర్ట్ చేసి అమ్మాయిలతో ట్రావెల్ అయ్యేలా చూడాలి. చమ్మక చమ్మక చ ఆ. శృతి ట్రావెల్, కావేరి ట్రావెల్, రమే ట్రావెల్, ఇధర్ దేఖో. అవును, ఇంతకీ ట్రావెలర్ ఎవరు? మనమే. పటాయిగా పర్మనెంట్ కస్టమర్ లా ఉన్నావు. ఆ బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. వీడేంటి ఇంతమంది అమ్మాయిల్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు? అమ్మాయిరా, ఆ జమ్మక్ చంద్ర ట్రావెల్స్ నెంబర్ పంపించు. బొంగరం చెప్పి చాలా కాలం అయింది. బాబాయ్ ఛ! అమ్మో అబ్బిగా ఏదో బాగా ప్లాన్ చేసినట్టున్నాడు. మనం ఇక్కడ ఉండకూడదు, ఎస్కేప్ అవ్వాలి. ఈసారి శబ్దం లేదు, నిశ్శబ్దం. చమక్ చమక్ ట్రావెల్స్ పరువు నిలబెట్టారు. గర్ల్స్, ఒడియాలు అమ్ముకునైనా బ్రతుకుతాను గాని ఒళ్ళు అమ్ముకొని బ్రతకను రా. బాబు దేవుడ్రా. చీరలు అమ్ముకొనైనా బ్రతుకుతాను కానీ చీర ఇప్పుకొని బ్రతకను రా. ఆ బాబు దేవుడ్రా. బాబు రాముడ్రా. చాలా మంచోడు. అందరిని మార్చేసి నాకొక్క ట్రావెల్ లేకుండా చేస్తావా దుర్మార్గుడా? మరి నా సంగతి ఏంట్రా? అమ్మా గోగుల్ తల్లి, బ్రహ్మచారి మఠం దారెట్టు. ఓ ఇటే అనమాట. ఎవడ్రా నువ్వు? డెలివరీకి వచ్చిన డైనోసర్ లాగా అలా అరుస్తున్నావు. నా రెండో పెళ్ళాన్ని నాకెందుకురా దూరం చేశావు? రెండో పిల్లం ఏంట్రా? రౌడీజం నా మొదటి పెళ్ళాం, రాజకీయం నా రెండో పెళ్ళాం. నా రెండో పెళ్ళాన్ని ఎందుకురా దూరం చేశావు? రేయ్ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. అబే రేయ్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వాట్ ఫ్రెండ్? బాయ్ బాయ్. వస్తా. ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి? బాయ్ చెప్పిన మీ డాడీకి రేయ్, గుడ్ బై చెప్తాం రా. రేయ్, రేయ్ మాట్లాడి ఏంట్రా? డాడీ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నా, వెళ్ళి మీ నాన్నని కాపాడుకోరా. పురాణాపూర్ నిత్యం శివారాధన జరిగే ప్రదేశం. మీ నాన్న శివైక్యం చెందుతున్నాడు రా.
అభిగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చంపేయండ్రా వాడి డాడీని, వాడిని కూడా. కళ్ళు దుకాణం. ఈ అభిగాడు మరీ ఇంత దిగజారుతాడు అనుకోలేదు. ఏ యాగో, ఏం బ్రో మీ పూజ మరీ వైలెంట్ గా ఉంది బ్రో. నేను వెళ్తాను బ్రో. మీ బాబుని చంపేస్తుంటే కాపాడుకోకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మా నాన్న. మీ బాబేరా. నానా నానా